మహారాష్ట్ర ట్రిప్ ఎంజాయ్ చేసినాము. ఇప్పుడు దాని గురించి అందరినీ అడగబోతున్నాను, ఎంజాయ్ ఎలా ఉంది ఏంటి అని. స్టార్ట్ మేడం, చెప్పండి మీ ఎంజాయ్ ఎలా ఉంది ఈ ట్రిప్కి? ఈ ట్రిప్కి అయితే నాకైతే సంతోషంగా ఉంది అమ్మ. సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎన్ని టెంపుల్స్కి వెళ్ళాం? 3 or 4? 6 అమ్మ. 6 టెంపుల్స్కి వెళ్ళాం. ఆ 6 ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేసాము. మళ్ళీ చేయాలని కూడా ఉంది. ఇట్లా ఈ గ్రూప్ తోటి అయితే నాకైతే అంత మంచిగా అనిపించింది. ఇప్పుడు ఇంతమంది పోయినాం కాబట్టి అందరితో సంతోషంగా ఉన్నాను. ట్రిప్పులు కూడా మంచిగా జరిగినాయి అమ్మ. ఏడ కొంచెం కూడా ఆటంకం కాకుండా దర్శనాలు మంచిగా అని అందరం మంచి కలిసి పోయినాం. చాలా సంతోషం ఉంది. అందరం కలిసి ఇటనే చేసుకోవాలని కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మీరు కూడా చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? మంచిగా అనిపించింది ట్రిప్పు. చాలా బాగుందండి. దర్శనాలు కూడా కొంచెం లేట్ అయినా కానీ లైన్ పెద్దగా ఉన్నా కానీ మంచిగా అంత లైన్ పోయి వచ్చినామంటే చాలా మరి దర్శనాలు కూడా చాలా బాగైంది. మా అమ్మగారు ఈ ట్రిప్ని ఒకరి సంకల్పంతో ఆమె ఇదిగా తీసుకుపోయింది. అది ఎంత అద్భుతం ఉన్నదంటే చాలా అద్భుతంగా మేము పోయేసి వచ్చినాం. ఎంతో ఉత్సాహంతో, చాలా ఆనందంతో 6 క్షేత్రాలు చూసేసి వచ్చినాం. దేవుడు సద్గురు బ్రహ్మరాజుకి నా సంకల్పము నా గురువు గారు శ్రీధర స్వాముల వారి మా అంజలమ్మ గురువు గారు రిక్వెస్ట్ చేసి నన్ను తీసుకుపోవాలమ్మా అని అడిగితే అమ్మగారు నన్ను తీసుకెళ్ళింది. ఎంత ఆనందం అంటే అది చెప్పలేని తరం లేని ఆనందం అది. అటువంటి ఆనందాన్ని పొందిన మా అంజలమ్మ గురువు గారితో. మేము రాముల వారికి దగ్గరికి పోయినాం కదా, మంచిగా అనిపించింది. 6 గుళ్ళు చూసినాము. 6 మందిరంలో కూడా రష్ ఎక్కువ ఉన్నా కానీ మేము లైన్ కట్టి మంచిగా చూసేసి వచ్చినాము. ఇంకా బంగారు అమ్మవారు లక్ష్మీదేవి అమ్మగారును చూసినాము. మాకు చాలా సంతోషం అనిపించింది. కాళ్ళు నొప్పు, ముఖాల నొప్పు ఉన్నా కానీ పక్కన ఉంటే మేము నడుచుకుంటే వెళ్ళేసి వచ్చినాము. ఆనందం అనిపించింది. నాకు కూడా మంచిగా అనిలమ్మ గురువు అమ్మతో వచ్చాడు. ఆనందం అనిపించింది. ఎన్నో రోజుల కోలే అమ్మతో రావాలనిపించింది. వచ్చిన బాగా ఆనందం అనిపించింది. జయ సద్గురు బ్రహ్మరాజుకి జై. సద్గురు బ్రహ్మరాజు.